ఎపిసోడ్ 13 లేడీస్ హాస్టల్. క్రితం ఎపిసోడ్లో లాయర్ వెంకటరత్నం రాయన్నతో ఇన్స్పెక్టర్ నీతో ఎలా అయితే లెటర్ రాయించుకున్నాడో అది డైరీలో రాయమని పెన్ ఇస్తాడు. తనే ఈ కేసు డీల్ చేస్తున్నట్లు కూడా చెప్తాడు. డీసీపీ ఫోన్ చేసి రాయన్న నిజం చెప్పాడా లేదా అని ఇన్స్పెక్టర్ని అడిగి ఒకవేళ తన వల్ల కాకపోతే ఎస్ఐ సత్యనారాయణతో డీల్ చేయించమంటాడు. క్రికెట్ బోర్డు వాళ్ళతో రాఘవరెడ్డి రాయన్నని దేశం తరపున ఆడనివ్వొద్దని అంటాడు. దానికి టీం వాళ్ళు ఇలాంటి సంఘటన సిద్ధు విషయంలో జరిగినట్లే ఇతనికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్తారు. రాయన్నకి ఢిల్లీ వెళ్ళి టికెట్ రెడీ చేయమంటుంది రాయన్న స్నేహితుడితో కిరణ్మయి. విజయ్ కుమార్ రాయన్నకు బెయిల్ దొరికిందని తెలిసి చాలా కోపంగా రాజారావు మాట వినకుండానే ఫోన్ పెట్టేస్తాడు. కిరణ్మయి తన మామగారితో రేపు రాత్రికి మేము ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది. నేను మా అమ్మగారింటికి వెళ్ళనని, రాయన్న ఉన్న అద్దె ఇంటిలోనే ఉంటానని మా అమ్మ వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పేయమని చెప్తుంది. అలాగేనమ్మా, నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి. ఇదిగో ఇదుంచు. జేబులోంచి కొంత డబ్బు తీసి అందించాడు. ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందో ఏమిటో రేపు తీసుకొచ్చి ఇస్తాను. దేనికి ఇబ్బంది పడకండి. కిరణ్మయి కృతజ్ఞత నిండిన కళ్ళతో అతడికి నమస్కరించింది. ఆయన కదిలిపోయాడు. నిజానికి ఇవన్నీ తను చేయాలి. చదువుకున్న అమ్మాయి తన కోడలు కావాలనే కోరిక ఎంత ఉచితమైందో ఇప్పుడు అర్థమవుతుంది. కిరణ్మయి తన నమ్మకాన్ని వమ్ము చేయడం లేదు. అది తృప్తికరంగా ఉంది ఆయనకు. వస్తానమ్మా, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. భార్యాభర్తలు ఇద్దరూ మాత్రం మిగిలారు. పగలంతా తలెత్తి సూర్యుడి గమనాన్ని అనుసరిస్తూ చూస్తూ అతడు కనుమరుగవగానే అలసటతో తలలు వాల్చేసిన పొద్దుతిరుగుడు పువ్వుల్లా వాడిపోయి ఉన్నారు ఇద్దరు. రాయన్నైతే మరీను. కిరణ్మయి చిరునవ్వుల ఉత్సాహాన్ని మొహాన పులుపుకుని అతడి దగ్గరగా నడిచింది. మన ఇంటికి వెళ్దామా అడిగింది మెల్లగా. రాయన్న మాట్లాడలేదు. మనసులో బాధ ముఖంలో ప్రతిబింబిస్తుంటే బొమ్మలా నిలబడిపోయాడు. కిరణ్మయి ఆటో పిలిచి అడ్రస్ చెప్పింది. అలాంటి పరిస్థితిలోనూ రాయన్న ఆమె దూరాలోచనను అభినందించకుండా ఉండలేకపోయాడు. పరిస్థితి ఇలా వస్తుందని తెలిసినట్లుగా అడ్రస్ తీసి దగ్గర పెట్టుకుంది. ఈమె తన భార్య అనుకోగానే ఏదో రిలీఫ్. అంతలోనే ఇలాంటి అమ్మాయిని కూడా కష్టపెడుతున్నానే అని ఏదో దిగులు. 2 గదుల చిన్న పోర్షన్ అది. చిన్న వంటిల్లు, మరో గది పెద్దది, పక్కనే బాత్రూము. కిరణ్మయి అంతా చూసి వచ్చి ఓ కుర్చీలో కూర్చుంటూ బావుంది అంది. రాయన్న తలుపు దగ్గర నుంచి కదల్లేదు. అతడి చూపులు నిస్తేజంగా శూన్యంలో మిగిలిపోయాయి. ఘనీభవించిన దుఃఖం చిరుస్పర్శకి పగిలి బద్దలవుతుంది. కిరణ్మయి కూడా కదలలేదు. ఆమె అతడికి అందించాలనుకుంటుంది సానుభూతి, జాలి కావు, ధైర్యం, ఆత్మవిశ్వాసం. అలా నిలబడ్డారే, వచ్చి కూర్చోండి. మన ఇంట్లో మనకు మర్యాదలెందుకు అంది నవ్వుతూ. రాయన్న మెల్లగా కదిలి వచ్చాడు. నెమ్మదిగా ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ఆమె ఒళ్ళో తలపెట్టుకున్నాడు. కిరణ్మయి చలించిపోయింది. వద్దంటే వచ్చే కన్నీళ్లకు, పోనీ పోనిమ్మనే వ్యర్థ వైరాగ్యాలకు, కానీ కానిమ్మనే అసందర్భ నిర్లిప్తతకు గోడమీద రాలిపోతున్న కాలం ఏమీ చెప్పదు. గడియారం గుండె విప్పదు. కదంటే కావలసిన చోట ఆనందాన్ని అతికించొచ్చు, వద్దనుకుంటే విషాదాన్ని తీసేయొచ్చు. జీవితం అలా కాదే. అది రచయిత జ్యూరిస్ డిక్షన్లోంచి జారిపోయిన చేదు సత్యం. వసంతాలు లేకుండానే వర్షాలు గడిచిపోయినాయి. కొత్త చిగుళ్ళకి కాలం ఇంకా రాలేదనుకుని కోకిలలు వెనుతిరిగాయి. ఓ క్షణాన పోగొట్టుకుంటే వెతుక్కోవడానికి జీవితకాలం పడుతుంది. ఒక జ్ఞాపకాన్ని దాచుకుంటే వదిలించుకోవడానికి జీవితకాలం పడుతుంది. 4 రోజుల్లో ఎన్ని మార్పులు! సంతోషం అగరొత్తిలా వెలిగింది. విషాదం బూడిదలా మిగిలింది. తలుపు చప్పుడైతే వెళ్ళి తీసింది. స్నేహితుడు వచ్చాడు. రిజర్వేషన్ దొరకలేదు. వెయిటింగ్ లిస్టులో ఇచ్చాడు. బెర్త్ దొరకడం కష్టం కాదన్నాడు. టికెట్ ఏమిటి? ఇంతసేపటికి మొట్టమొదటిసారి మాట్లాడాడు రాయన్న. అదంతా సిస్టర్ చెప్తారు అని వెళ్ళబోయి ఆగి వెనక్కొచ్చి, నువ్వు చాలా అదృష్టవంతుడు రాయన్న.
అదృష్టాన్ని అందుకోవడం సులభం, నిలుపుకోవడం నీ చేతుల్లో ఉంది. సిస్టర్ని బాధ పెట్టకు అని వెళ్ళిపోయాడు. రాయన్న కిరణ్మయి వైపు అర్థం కానట్టు చూశాడు. మనం ఢిల్లీ వెళ్తున్నాం, టెలిగ్రామ్ వచ్చింది అంటూ ఆ కాగితాన్ని అందించింది. అతడు సెలెక్ట్ అయినట్టు టెలిగ్రామ్ అది. చదివి నెమ్మదిగా తల పైకెత్తాడు. అతడి చేతివేళ్ల కంపనం స్పష్టంగా తెలుస్తుంది. అతడి కళ్ళలో తడి స్పష్టంగా తెలుస్తుంది. పిలవకుండానే ఎన్ని స్వప్నాలో ఈ కళ్ళకి. తెల్లవారి దుప్పటి దులిపితే సాక్ష్యం దొరక్క స్వప్నానికి. ఆ శోభనం రోజు అర్ధరాత్రి పోలీసులు కాకుండా పోస్ట్మ్యాన్ వచ్చి ఈ టెలిగ్రామ్ అందించి ఉంటే అబ్బా ఎంత బాగుండేది. మల్లెపూల పానుపు మీద ఆనందం అక్షరాలుగా విచ్చుకునేది. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మధుర గడియలుంటాయట. మిగతా జీవితమంతా దానికి ఉపోద్ఘాతము స్మృతి మాత్రమేనట. ఎంత నిజం! ఏమిటి ఆలోచిస్తున్నారు? అడిగింది కిరణ్మయి. ఏమీ లేదు నిర్లిప్తంగా అన్నాడతడు. మనం ఒప్పందం సంగతి మర్చిపోయారా? అడగ్గానే చెప్పేయాలని నిర్ణయించింది మీరే నవ్వుతూ అంది. నేనిప్పట్లో ఆడలేను కిరణ్, నన్ను బలవంతం చెయ్యకు. కిరణ్మయి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు. ఎందుకలా అనుకుంటున్నారు? మీరు ఆడాలి, ఆడతారు. ఆమె స్వరం మంద్రంగా మారిపోయింది. నేనీ హత్య చేయలేదు, నువ్వైనా నన్ను నమ్ము అన్నాడు రాయన్న. నేను నమ్మాను. ఎలాంటి తప్పు చేయలేదని మీ అంతరాత్మకే తెలుసు. అలాంటప్పుడు ఎవరో మీ మీద చేయని నేరం మోపడానికి ప్రయత్నిస్తే దానికి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవడం సమంజసమా? ఈ జీవితం మనది. మన సుఖం, సంతోషం, విజయం అన్నీ మనం అనుభవించినట్లుగా మరొకరు అనుభవించలేరని తెలుసుకోవాలి. మన కోసం మనం బ్రతకాలి. ఈ పరిస్థితుల్లో మీ లక్ష్యం క్రికెట్. మీ దృష్టి ఆ లక్ష్యం మీద కేంద్రీకరింపబడాలి. నువ్వు చెప్పేది నిజమే కిరణ్, కానీ ఈ పరిస్థితిలో 10 మందిలోకి వెళ్ళి ఆడడం నా వల్ల కాదేమో అనిపిస్తుంది. మీరలా భయపడే కొద్దీ ఈ జనం నిజంగా తప్పు చేశాడేమో అనుకుంటారు. మీ వ్యతిరేకులు మరింత ప్రచారం చేస్తారు. ఈ జనం ఫాస్ట్ బౌలర్ చేతిలో బంతిలాంటి వాళ్ళు. మనం లాగిపెట్టి కొడితే ఎక్కడో వెళ్ళి పడతారు. కొంచెం బెదిరితే మన మీద నుంచి దూసుకుపోతారు. రాయన్న మాట్లాడలేదు. పొద్దుట్నుంచి మనం ఏమీ తినలేదు. ముందు టీ తీసుకొస్తాను. ఈ లోపులో మీ ఆలోచన ముగించండి నవ్వుతూ అని లోపలికి వెళ్ళింది. రాయన్న పిరికివాడు కాదు, ఆత్మన్యూనతా భావంతో కుమిలిపోయేవాడూ కాదు. అనుకోకుండా తగిలిన ఈ దెబ్బ నుంచి తట్టుకోలేకపోతున్నాడు. ఆమె మాత్రం తన మొహంలో చిరునవ్వు, ధైర్యము ప్రతిక్షణం కనిపెడేలా ప్రయత్నిస్తుంది. పావుగంట తర్వాత కిరణ్మయి త్రేతో ముందు గదిలోకి వెళ్ళింది. రాయన్న కూర్చున్న స్థితిలో ఎలాంటి మార్పు లేదు. నేను ఓడిపోయానా అనుకుంది. మనసంతా బాధ. ఏం చేయాలి? ఏం చేసి తన భర్తని తిరిగి ఈ పనికి రెడీ చేయాలి? గెడ్డం పెరిగి కళ్ళు పీక్కుపోయి మూర్తీభవించిన నైరాస్యంలో ఉన్న అతడిని ఎలా మార్చాలి? ఆమె అతడి వైపే చూస్తుంది. అతడు నెమ్మదిగా తల తిప్పాడు. ఆమె వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వు పువ్వురేకులు విచ్చుకుంటున్నట్టు ఉంది. బాక్సింగ్ బరిలో ప్రత్యర్థి కొట్టిన దెబ్బకి కుప్పకూలిన మనిషి సర్వశక్తులు కూడగట్టుకుని లేస్తున్నప్పుడు ప్రేక్షకులిచ్చే స్ఫూర్తిలా ఆమె కూడా నవ్వింది. తనలో తనే చాలాసేపు ఏదో ఆలోచించుకున్నట్టు అతడు మౌనంగా ఉండి ఒక నిర్ణయానికి వచ్చినట్టు హఠాత్తుగా తలెత్తి అపురూపలక్ష్మి గురించి నీకు చెప్పాలి అన్నాడు. అంతసేపు అతడు దేని గురించి ఆలోచిస్తూ సందిగ్ధావస్థలో ఉన్నాడో ఆమెకు అర్థమైంది. ఉత్సాహంగా ముందుకు వంగి గుడ్ ఐడియా, నాకు ఆమె గురించి తెలుసుకోవాలని ఉంది, చెప్పండి అంది. మనిషి బాధలో ఉన్నప్పుడు ఆ విధంగా ఎక్కువగా మాట్లాడి మనసులో ఉన్నదంతా వెలగక్కడం ఎప్పుడూ మంచిదే, ముఖ్యంగా ఇంట్రావర్ట్స్కి. రాయన్న చెప్పడం ప్రారంభించాడు. అపురూపలక్ష్మితో నా పరిచయం సంవత్సరం క్రితం జరిగింది. క్రీడాకారులు, కళాకారులు సాధారణంగా మధ్యతరగతిలోంచే ఎక్కువగా వస్తుంటారు. కృషి, పట్టుదల, ఏదో సాధించాలన్న తపన కాలే కడుపుకే ఎక్కువగా ఉంటుంది. తమ రంగంలో కొద్ది కొద్దిగా పైకి వచ్చే కొద్దీ పరిధి విస్తృతమై ఉంటుంది. కొంత పరిచయాలు, సమాజంలో పేరు, పెరుగుతున్న కీర్తి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్ వ్యక్తుల కళ్ళలో మెచ్చుకోలు, అదంతా కేవలం
అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ ఆనందం వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు దొరకదు. అదొక ట్రాన్స్. అదే కళాకారుడికి, క్రీడాకారుడికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది, మరింత సాధించాలన్న తపనిస్తుంది. ఆ పీరియడ్లో తను ఎవరెస్ట్ శిఖరం మీదున్నంత గొప్పగా ఫీల్ అవుతాడు. కిరణ్మయికి ఇదంతా తెలుసు. దీనికి సైకాలజీ చదవక్కర్లేదు. అతడు చెప్పేది వింటూ ఆమె అదే ఆలోచిస్తుంది. ఆ రోజు మొట్టమొదటి సెంచరీ చేశాను అన్నాడు రాయన్న. మేము డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుండగా కొంతమంది అమ్మాయిలొచ్చి ఆటోగ్రాఫ్లు అడిగారు. చాలా కొత్త అనుభవం అది. ఒక పక్క ఆనందం, మరో పక్క ఏదో తెలియని ఉద్వేగం. అందరికీ గబగబా సంతకాలు పెట్టి ఇచ్చాను. కొంత అనుభవం ఉన్న నా తోటి ప్లేయర్స్ నవ్వుతూ, జోకులు వేస్తూ మాట్లాడుతున్నారు. నాకంతా కొత్తగా ఉంది. గబగబా అన్ని పుస్తకాల్లోనూ సంతకాలు పెట్టి ఇచ్చాను. అందరూ వెళ్ళిపోయినా ఒక అమ్మాయి మాత్రం అక్కడే ఉండిపోయింది. నాకేం మాట్లాడాలో తెలియలేదు. మీ పేరు అన్నాను. అపురూపలక్ష్మి. ఏం చదువుతున్నారు చెప్పింది. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. చుట్టూ అందరూ నాకేసే చూస్తున్నారేమో అన్న భయం. లోపలికి వెళ్ళాలి అన్నాను. నా పెన్ను అంది. నాలుక కరుచుకున్నాను. పొరపాటున సంతకాలు చేసి జేబులో పెట్టేసుకున్నాను. తీసి ఇచ్చేశాను. ఇచ్చేస్తూ ఆ పెన్ వైపు చూశాను. చాలా సాధారణమైన పెన్ను. నా చూపుని మరోలా అర్థం చేసుకున్నట్టు, అది మా తాతగారు ప్రజెంట్ చేసిన పెన్ను. ఆయన ఈ మధ్యనే పోయారు అంది. నేను నొచ్చుకున్నట్టు ఐఎమ్ సారీ అన్నాను. అప్పుడే మొదటిసారిగా ఆ అమ్మాయి మొహంలోకి పరికించి చూశాను. 18 ఏళ్లుంటాయేమో. అమాయకమైన కళ్ళు, గుండ్రటి మొహం. ఆ అమ్మాయిలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. కాదు, అది ఆకర్షణ కాదు. ఏదో బేలతనంతో కూడిన అందం. రాయన్న కొంచెం సేపు ఆగాడు. కిరణ్మయి తల ఉంచుకుని వింటుంది. మనసులో ఏమూలో కాస్త విషాదం. మొహంలో కనపడదు. భర్త స్నేహితురాలి గురించి భార్య వినవలసి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో ఏ సైకాలజీ పుస్తకంలోనూ వ్రాయబడలేదు. అతను తిరిగి చెప్పసాగాడు. ఆమె పెన్ తీసుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. తల వంచుకుని ఆమె అలా నడిచి వెళ్ళిపోవడం ఎందుకో బాగా గుర్తుండిపోయింది. చిన్నప్పటి నుంచి నేను కూడా ఇలాంటి ఆత్మీయతకు దూరంగా పెరగడం దానికి కారణం కాబోలు. 5 రూపాయల పెన్నును కూడా అంతగా అభిమానించే అపురూపలక్ష్మి సెంటిమెంటు నన్ను చాలా కాలం వెంటాడింది. కొన్ని భావాలకి తర్కాలు ఉండవు. వారం రోజుల తరువాత రాజారావు ఓ పార్టీ ఇచ్చాడు. అతడి స్నేహితురాలు రమణితో పాటే మరో 4 స్నేహితురాళ్ళు వచ్చారు. అందులో అపురూపలక్ష్మి కూడా ఉంది. అదే రెండోసారి ఆ అమ్మాయిని చూడడం. మాటల్లో ఆమె వివరాలు మరిన్ని తెలిసాయి. ఆమె తండ్రి బీడీఓ, రాయలసీమలో పనిచేస్తున్నారు. లక్ష్మికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. వాళ్ళింట్లో కుటుంబ సభ్యుల మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో అంతే. ఇంటిలో భోజనం దగ్గర నుంచి అందరూ కలిసే చేస్తారు. తమలో తామే మిత్రుల్లాగా, ఆప్తుల్లాగా కలిసిమెలిసి ఉంటారు. అంత చక్కటి కుటుంబం నుంచి వచ్చిన అపురూపలక్ష్మి ఒక్కసారిగా తన వాళ్ళందరినీ వదిలి బయట ప్రపంచంలో ఉండవలసి వచ్చేసరికి నీటి నుంచి బయటపడ్డ చేపల విలవిలలాడిపోయింది. బెంగతో చాలా రాత్రిళ్ళు ఏడ్చేదట. అప్పుడే పరిచయం అయింది ఆ అమ్మాయికి రమణితో. సాధారణంగా మనం ఒక క్లాసులో కానీ హాస్టల్లో కానీ చేరగానే ముందు ఒకరిద్దరు పరిచయం అవుతారు. మొదటి రోజే గొప్ప స్నేహం అయిపోతుందది. తర్వాత నెమ్మదిగా వాళ్ళు రాలిపోయి తమ అభిరుచులతో సరిపోయే అసలు స్నేహితులు ఏర్పడతారు. అపురూపలక్ష్మి తన బెంగ మరిచిపోవడానికి రమణి వెంట తిరిగేది. ఈ రమణి అనే అమ్మాయి డేర్ డెవిల్, తెలివిగలదే. కానీ ఆమెది ఒక నాయకురాలి ప్రవృత్తి. పర్వెర్టెడ్. పాప్కార్న్ తింటూ 10 మందిని వెంటేసుకుని మార్నింగ్ షోలకు వెళ్ళడం, బాయ్ ఫ్రెండ్స్, రకరకాల అనుభవాలనే పేక ముక్కలతో కట్టిన మేడలాంటి జీవితం. అప్పట్లో రమణి నాకు గొప్ప వ్యక్తిగా కనిపించేది. కానీ తొందరలోనే ఆమంటే విసుగు, అసహ్యం కలిగింది. మరోవైపు అపురూపలక్ష్మి అంటే జాలి, ఏదో తెలియని అభిమానం. మన సొంత మనిషి చెడిపోతూ ఉంటే మనకు కలిగే భావన. బహుశా లక్ష్మిని రమణి నుంచి దూరంగా లాగడం కోసమే లక్ష్మితో పరిచయం పెంచుకున్నట్టున్నాను. అది ఆత్మవంచనని కిరణ్మయికి తెలుసు. కానీ మగవాడిలో ఆ మాత్రం ఈగో,
స్త్రీని ఆకర్షించడానికి చేసే ప్రయత్నం క్షమార్హం, రాయన్న చెప్పసాగాడు. లక్ష్మి నాకు దగ్గరైంది. నెమ్మదిగా తన తల్లిదండ్రుల మీద బెంగ కూడా తగ్గినట్టు కనిపించింది. కానీ నాకు రోజురోజుకి సమయం విలువ తెలియసాగింది.